పొద్దున్నే లేచి బ్రెడ్ జాము తినే కోటీశ్వరి దగ్గర నుంచి గంజి తాగే పేదోడి వరకు బతకడానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కడికి వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ మనందరం వ్యవసాయం చేసి ఆ రైతుతో మాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నాం. సంబంధం ఏంటండి? రైతు పని రైతు చేస్తున్నాడు, మా పని మేము చేస్తున్నాం. అంటే రైతు మనం ఒకటేనా సార్? రైతు అయినా మేమైనా పని చేసేది డబ్బు కోసమే కదా సార్. డబ్బు? మీకు 2 నెలలు శాలరీ ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? మా సేవింగ్స్ నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాం. అదే మీ కంపెనీ మీకు 6 నెలలు శాలరీ ఇవ్వకపోతే? ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ వెతుక్కుంటాం. రైతు కూడా అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి సార్? మనకి 2 సంవత్సరాలకోసారి జీతం పెంచకపోతే రోడ్లెక్కి స్ట్రైకులు చేస్తాం. కానీ రైతు మాత్రం సంవత్సరాల పాటు తన నమ్ముకున్న పంట మీద లాభం వచ్చినా రాకపోయినా మళ్ళీ మళ్ళీ పంట పండించాలన్న ఆశతో తన వేసిన ప్రతి విత్తనంలో తన జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. అలాంటి రైతు మనం ఒకటేలా అవుతాం సార్? అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మమ్మల్ని పంచలు కట్టుకుని పొలాల్లో దిగి వ్యవసాయం చేయమంటారా? వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. అందుకే మార్కెట్లో ధరలతో పాటు కల్తీ కూడా పెరిగిపోతుంది. ఇదిలాగే ఉంటే రేపు మీరు సంపాదించి మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కూడా సరిపోవు. భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది. భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? అందుకే ఏ రైతు తన కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు. ఇప్పటికే మన జనరేషన్కి వ్యవసాయం ఏంటో తెలియదు. ఇంకా రాబోయే జనరేషన్స్కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్లో మిగిలిపోతుంది. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఇది కొన్నవాడు మార్కెట్లో 10 అమ్ముతున్నాడు. అంటే పండించేవాడు నష్టపోతున్నాడు, తినేవాడు అంటే మనం కూడా నష్టపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకంటే మనకి రైతుకి మధ్యన ఎటువంటి సంబంధం లేకుండా బతికేస్తున్నాం కాబట్టి. మీరు వేసే ఈ ప్రశ్నలు గవర్నమెంట్కేనా? కాదు, మనందరికీ. గవర్నమెంట్ అంటే ఎవరు? మనం కాదా? రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. అందుకే ఆ రైతును కాపాడుకోవడానికి నా సంపాదనలోంచి 90% ఫార్మర్స్ వెల్ఫేర్కి ఇచ్చేస్తున్నాను. CM sir, I hope you're watching this.